అయితే మిగిలినటువంటి అవతారాలకి రామచంద్రమూర్తి అవతారానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం కనపడుతుంది. మిగిలిన అవతారాలలో అమ్మవారు ఆయనని వదిలిపెట్టకుండా వస్తుంది. ఎంత వస్తుంది అంటే అసలు గృహస్థాశ్రమం వివాహం సంబంధం లేకుండా భార్యాభర్తలుగా లక్ష్మీనారాయణులు కనపడవలసిన అవసరం లేకుండా కేవలం బ్రహ్మచారిగా మాత్రమే ఆయన అవతార స్వీకారం చేసి వామనమూర్తిగా వచ్చినప్పటికీ అమ్మవారు మాత్రం ఆయనని విడిచిపెట్టదు. ఎందుకనంటే బలిచక్రవర్తి యొక్క పాదములు కడగడానికి ఆ వామనమూర్తి యొక్క పాదములు కడిగి 3 అడుగుల నేల దానం చేయడానికి బలిచక్రవర్తి అక్కడ బంగారు పళ్ళెం పెట్టి వామనమూర్తి పాదములు అందులో పెట్టమన్నాడు. రమ్మ మానవకోత్తమ లెమ్మ నీ వాంఛితమ్ము లేదనకిత్తున్ చెమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడుగంగ వలయు నీటికి తడయన్ అన్నాడు. ఆయన పాదం పళ్ళెంలో పెట్టాడు. పెడితే బలిచక్రవర్తి కడుగుతున్నాడు. బలిదైత్యేంద్రకర కృతజల ప్రక్షాళన వ్యాప్తికి జలజాతాక్షుడు సాచ యోగి సమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే. ఆ వామనమూర్తి తన పాదములు బలిచక్రవర్తి కడగడానికి వీలుగా బంగారు పళ్ళెంలో పెట్టినప్పుడు బలిచక్రవర్తి చూస్తే ఆ పాదం మీద లక్ష్మీదేవి యొక్క నొసటన ఉండే కస్తూరి తిలకం ముద్ర ఉంది. అంటే ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ ఆమె ఆయనను విడిచిపెట్టదు. వామనమూర్తిగా బ్రహ్మచారిగా వచ్చి ఆయన పాదమును చాపినప్పటికీ కూడా దాని మీద లక్ష్మీదేవి నొసటన ఉండే కస్తూరి తిలకం ముద్ర కనపడింది అంటే ఆమె ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టకుండా అనుగమిస్తుంది. అలా అనుగమించే లక్షణం ఉన్నది అమ్మవారు. సీతారాముల యొక్క అవతారాన్ని మీరు పరిశీలిస్తే అందులో మీకు ఒక గొప్ప విశేషం కనపడుతుంది. ఆ విశేషం ఏమిటి అంటే కేవలం ఎప్పుడూ అనుగమించి వచ్చేటటువంటి శక్తి స్వరూపిణిగా అమ్మవారు కనపడటం కాదు. రావణాసురుని యొక్క వధయందు ప్రత్యక్షంగా కనపడుతూ రాముడు ఎంత ప్రయత్నం చేసి రావణ వధ చేస్తాడో అంత ప్రయత్నాన్ని తెర వెనక కనపడకుండా సీతమ్మ కూడా చేస్తుంది. నిజానికి సీతమ్మ చేసినటువంటి ప్రయత్నం కారణంగానే రావణవధ జరిగింది అన్నది పరమ యథార్థం. అసలు సీతమ్మ లేకపోతే, సీతమ్మగా పరదేవత భూమి మీద నడిచి ఉండకపోతే, రామచంద్రమూర్తి ఇల్లాలుగా ఆవిడ ఈ భూమి మీదకొచ్చి ప్రవర్తించకపోతే కేవలము రావణ సంహారం రామచంద్రమూర్తి చేసి ఉంటాడా అన్నది పరిశీలిస్తే సీతమ్మ చేసినటువంటి త్యాగం, సీతమ్మ చేసినటువంటి ప్రయత్నం, సీతమ్మ పట్టిన ఓర్పు, సీతమ్మ పొందిన కష్టం ఎక్కువగా కనిపిస్తాయి. రాముడు పొందిన కష్టం ఎక్కువ, సీతమ్మ పొందిన కష్టం ఎక్కువ అని అడిగారు అనుకోండి. నిజానికి సీతారాములుగా వచ్చినప్పుడు సీతమ్మ అవతారంలో పొందినటువంటి కష్టమే ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కష్టము అన్న మాటకి తీవ్ర స్థాయి, చాలా పెద్ద స్థాయి ఏమిటంటే అసలు తన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేకపోవడం. ఎవరూ లేరనుకోండి తన కష్టం చెప్పుకోవడానికి, అంతకన్నా పెద్ద కష్టం ఇంకోటి ఉండదు. తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత కష్టమైనా సరే కొంత ఓదార్పులు